అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాధికా లాగ్స్. ఈరోజు నాగుల చవితి శుభాకాంక్షలు అండి మీ అందరికీ. మా ఇంటి దగ్గరలోనే సాయిబాబు టెంపుల్ ఉంది. టెంపుల్లో నాగులను ప్రతిష్ఠించారు. ప్రతి సంవత్సరం మేము ఇక్కడే పాలు పోస్తాము. ఉదయం 5 గంటలకే లేచి వంట చేసి నాగుల వద్దకు వెళ్ళాల్సిన సామాగ్రి అంతా రెడీ చేసుకున్నాము. ముఖ్యమైనవి కొత్త బట్టలు, నూగులుంటలు, పసుపు దారాలు, పత్తి దండలు, పాలు, టెంకాయ అన్నీ సిద్ధం చేసుకుని గుడికి వెళ్ళామండి. మా రాయలసీమలో శ్రావణ మాసంలో వచ్చే మొదటి చవితిని మేము నాగుల చవితిగా అనుకుంటాము. ఆంధ్ర కోస్తా సైడ్ కార్తీక మాసంలో వచ్చే చవితికి చేసుకుంటారు. కొంతమంది పంచమికి జరుపుకుంటారు. మేము కూడా కొంతమంది పుట్టకు పెట్టుకుంటాము. కొంతమంది మాత్రము మా అత్త వాళ్ళ మాదిరిగానే మేము నాగులకే పాలు పోస్తాము. అంతేకాక ఇక్కడ నూగుపిండి, చలిపిండి, పెసరబ్యాళ్ళు మాత్రమే పెట్టి పూజించి వచ్చేస్తారు. ఆ రోజు పూర్తి ఉపవాసం ఉండి, అంటే నూగులుంటలు, చలివిడి, పెసరబ్యాళ్ళు, పండ్లు, పాలు తాగి మరుసటి రోజు ఉదయమే పంచమి రోజు గుడికి వెళ్ళి పాలు పోసి టెంకాయ కొట్టి అక్కడ ఉన్న పుట్టమన్ను అంటారండి, కింద నాగుల దగ్గర ఉంటుంది, అది ఇట్లా తీసుకొని ప్రసాదంగా తీసుకొని ఉపవాసం వదులుతారు. ఇంటికి వచ్చాక పులగం, శనక్కాయ పచ్చడి చేసుకొని భోజనం చేస్తారు. కానీ మా అత్త వాళ్ళు రాయదుర్గం అండి, అందుకే అక్కడ కొంచెం కర్ణాటక కలిసింది కాబట్టి అది కర్ణాటక బార్డర్ అండి రాయదుర్గం. కాబట్టి మా అత్త వాళ్ళు వాళ్ళ అత్త వాళ్ళు కూడా వంట చేసుకొని చిత్రాన్నం, వంకాయ రసం, శనగబేళ్ల పాయసం చేసుకొని నాగులకట్ట దగ్గర నుండి నూగుపిండి, చలిపిండితో పాటు తాంబూలం, భోజనం కూడా కొద్దిగా తీసుకువెళ్ళి పెట్టి వెంటనే పాలు పోసేస్తారు. నేను కూడా నా పెళ్ళి అయినప్పటి నుంచి అలాగే చేస్తున్నాను. మా కోడళ్ళకు కూడా ఈ విధంగానే చేస్తారు. మా తోడి కోడళ్ళు కూడా ఇద్దరు ఇలాగే చేస్తారండి. ఆనవాయితీ ఎలా ఉంటే అదే విధంగా మనం చేస్తే చాలా బాగుంటుంది. మన పూజార్లను అడిగే కంటే మన అత్త, అమ్మ వాళ్ళు ఎలా ముందు నుంచి చేస్తున్నారో అదేవిధంగా మనం చేస్తే చాలా మంచిదంటండి ఇంటికి. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. కొంతమంది వాళ్ళను వీళ్ళని అడిగి చేస్తారు, అది మంచిది కాదండి. ఇలాంటి పాత పద్ధతులు మాత్రం పెద్దవాళ్ళని అడిగి, మన అత్త వాళ్ళని అడిగి చేస్తేనే చాలా మంచిది. ఈ విషయం మీకు చెప్పినందుకు మీరు ఏమీ అనుకోకండి. మీరందరూ, నా వ్యూవర్స్ అందరూ మన వాళ్ళే, నా మంచి కోరుకునే వాళ్ళే. నేను చెప్పేది మంచిగా తీసుకుంటారనే విషయాన్ని మీకు ఈ విధంగా చెప్పాను. మధ్యాహ్నం భోజనం చేస్తాము. ఇంటికి వచ్చిన తర్వాత రావి చెట్టు, వేప చెట్టు రెండు ఉండే దగ్గరే వాటిని కిందనే నాగులను ప్రతిష్ఠిస్తామండి. ముందుగా నీళ్లు వారచాపి తర్వాత పత్తిదండలు, పసుపు, కుంకుమ నాగులకు పట్టించి నూగులు, చలిపిండి, పెసరబ్యాళ్ళు ఉంచి తెచ్చుకున్న చీరలను 2 తీసుకుపోవాలండి. 2 చీరలు, 2 జాకెట్లు స్వామివారికి సమర్పించి అన్నప్రసాదాన్ని అక్కడ ఆకుల మీద ఉంచి టెంకాయ కొట్టి హారతిచ్చి పూజ ముగించాను. తరువాత రావి చెట్టుకు, వేప చెట్టుకు పాలు పోసి పూజించి తాంబూలము పెట్టి తులసమ్మకు కూడా పూజించి పాలు పోసానండి. మా వారు కూడా ఇక్కడ నాగులకు కానీ, తులసమ్మకు కానీ, రావి చెట్టుకు, వేప చెట్టుకు కానీ అన్నిటికీ పాలు పోసి మా వారు కూడా పసుపు కుంకాలు పెట్టి చేశారండి. తర్వాత అక్కడున్న ముత్తైదువులందరికీ తాంబూలం ఇచ్చి, అక్కడ బిచ్చగాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఏదో మనకు తోచినంత ఇచ్చి ఇంటికి వచ్చానండి. ఇంటికి వచ్చిన తర్వాత మేము ఇంట్లో కూడా దేవుని గదిలో నైవేద్యం పెట్టి టెంకాయ కొట్టి ఆ పూజ మిగుస్తామండి. తర్వాత తులసమ్మ తీర్థం తీసుకున్న తర్వాత మేము భోంచేస్తాము. ఆ ఇస్తరాకులో భోజనం చేస్తాము. ఈ విధంగా మేము ఎన్నో రోజుల నుంచి ఇదే విధంగా చేస్తున్నామండి. మీరు కూడా ఈ విధంగానే చేస్తారా, వేరే విధంగా చేస్తారా? మేమైతే ఈ విధంగానే చేస్తాము. 2-3 రోజులు అయిన తర్వాత కూడా కొంతమంది ఆ దారాలు కట్టుకుంటారు. మేము అక్కడ ఆ దారాలు పెట్టింటామండి. ఆ దారాలను మనం 1, 2 అక్కడ ఉంచేసి పసుపు దారాలు 5-6 పొరలు వేసి 5 పొరలు వేసింటాము ఆ నాగుల మీద. అవి మేము ఇంటికి తెచ్చుకొని కట్టుకుంటామండి. బాయ్ ఫ్రెండ్స్.